వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం జిగ్సా టెక్నిక్ గురించి చూద్దాం. ఈ జిగ్సా టెక్నిక్ అనేది ఏంటి అంటే ఇది ఒక లెర్నింగ్ స్ట్రాటజీ. ఏ విధంగా ఒక స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒకరికొకరు ఒక సహకరించుకుంటూ ఒక సిస్టమాటిక్ వేలో ఏ విధంగా లెర్నింగ్ అని నేర్చుకోవాలి అని చెప్పేసి జిగ్సా టెక్నిక్ ద్వారా చెప్పారు. జిగ్సా అన్న పేరు ఎందుకు వచ్చిందంటే జిగ్సా పజిల్ ని ఆధారంగా చేసుకుని ఈ టెక్నిక్ అనేది ఇచ్చారు. జిగ్సా పజిల్ అంటే ఏంటి అంటే రకరకాల మన చిన్నప్పుడు కూడా ఉంటాయి కదా, చిన్న చిన్న కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డ్స్ అన్ని అటాచ్ చేస్తే ఒక ముఖం ఫామ్ అవుతుంది అలా అనమాట. అలా ప్రతి ఒక్కరు కోఆపరేటివ్ గా ఒకరికొకరు సహకరించుకుని ఒక టాపిక్ అనేది నేర్చుకోవడం. ఓకే, ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫార్మ్ ద హోమ్ గ్రూప్స్. హోమ్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక క్లాస్ లో స్టూడెంట్స్ ని నేను ఏం చేశానంటే ఒక 4 గ్రూప్స్ గా డివైడ్ చేశాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. ఆ గ్రూప్ 1 లో ఒక 4 మెంబర్స్ ఉన్నారు, దాన్ని ఏబిసిడి అన్నాను. గ్రూప్ 2 లో కూడా అలా 4 మెంబర్స్ ఏబిసిడి అలా డివైడ్ చేశాను. స్టెప్ 2 ఏంటంటే సెగ్మెంట్ ద మాస్టర్ గ్రూప్. సెగ్మెంట్ ద మాస్టర్ గ్రూప్ అంటే ఏంటంటే మనకి ఏవైతే మెయిన్ టాపిక్ ఉంటుందో, మెయిన్ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రివర్స్ అనేది మెయిన్ టాపిక్ అనుకోండి. నేను దాంట్లో ఒక సబ్ టాపిక్స్ అంటే అందులో ఒక్కొక్క రివర్, కృష్ణా రివర్, గంగా రివర్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ కి కృష్ణా రివర్, ఒకరికేమో గంగా రివర్, ఒకరేమో యమునా రివర్, దీని గురించి మీరు ప్రిపేర్ అయ్యి రండి అని చెప్పి ఇచ్చాను అనుకోండి. సో సెగ్మెంట్ ద మాస్టర్ టాపిక్ అంటే మాస్టర్ టాపిక్ ని డివైడ్ చేయడం. నెక్స్ట్ ది స్టెప్ 3 కన్సల్టింగ్ ద ఎక్స్పర్ట్ గ్రూప్స్. కన్సల్టింగ్ ద ఎక్స్పర్ట్ గ్రూప్స్ అంటే ఏంటంటే ఏవైతే ఒక్కొక్క గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, మీకు ఎగ్జాంపుల్ లో చెప్తాను. ఇప్పుడు గ్రూప్ 1 లో ఒక ఏ అనే పర్సన్ ఉన్నారనుకోండి. ఏ అనే పర్సన్ ని తీసుకున్నాను. గ్రూప్ బి నుంచి ఏబిసిడిలో ఏ అనే పర్సన్ ని రమ్మన్నాను. గ్రూప్ సిలో ఏ అనే పర్సన్ రమ్మన్నాను. అందరికీ ఒకే సబ్ టాపిక్ ఇచ్చాను అనుకోండి. అంటే అందరికీ ఒకటే గంగా నది గురించి మాట్లాడండి అని అన్నాను అనుకోండి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒకరికొకరు రీసెర్చ్ చేసుకుని డిస్కస్ చేసుకుంటారు అనమాట. ఆ గంగా నది గురించి చేసుకుని వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ గా తయారవుతారు. ఓకేనా, అందుకే వాళ్ళని ఎక్స్పర్ట్ గ్రూప్స్ అంటారు. స్టెప్ 4 రిటర్న్ అండ్ పీర్ టీచ్. అంటే ఏంటంటే ఈ ఎక్స్పర్ట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళ హోమ్ గ్రూప్స్ కి వెళ్ళిపోయి ఏ అనే అతను, ప్రతి గ్రూప్స్ లో ఏ అనే అతను వచ్చారు కదా, వెళ్ళిపోయి వాళ్ళ పీర్ టీచ్. పీర్ అంటే ఏంటి, వాళ్ళ కో పర్సన్స్ ఉన్నారు కదా బిసిడి, ఆ రిమైనింగ్ వాళ్ళకి టీచ్ చేస్తారు అనమాట. స్టెప్ 5 ఇండివిజువల్ క్విజ్. లాస్ట్ గా ఏం చేస్తారంటే టీచర్ వీళ్ళు ఎంత నేర్చుకున్నారు అని చెప్పేసి ఒక ఇండివిజువల్ క్విజ్ అనేది ఆవిడ కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా, సో ఇది జిగ్సా టెక్నిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.